చాలా అంటే చాలా ఎమోషనల్ కూడుకున్న సినిమా. అంటే ఏదో ఒక వరల్డ్కి వెళ్ళిపోయాం, ఏదో ఒక ఇదేమంటారు ఇక్కడ లేం మనం అనే ఒక ఫీల్తో వచ్చిన సినిమా. ఆ టైంలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే క్వశ్చన్ ఎంత పెద్ద క్వశ్చన్ అంటే నీకు 100 మార్కులు 1000 మార్కులు ఇస్తా అన్నా కూడా దానికి ఆన్సర్ లేదు. చాలామంది చాలా ఇచ్చేసారు. ఆ ట్రెండ్ అయిన సినిమాలో విత్ ఇన్ సెకండ్స్లో ఎందుకు చంపాడని చూపించడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. చాలా ఎంజాయ్ చేసాం సినిమాని. రివ్యూ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 10 దగ్గర 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్న సినిమా చూస్తూనే ఉన్నాం, ఇంకా టెలివిజన్లో వస్తూనే ఉంది, ఇంకా కొందరు ఫోన్లో సేవ్ చేసుకుని మరీ చూస్తున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ రివ్యూ. బట్ నాకు అనిపించిన థింగ్ ఏంటంటే సినిమాలో చాలా ఎలిమెంట్స్ 1-2 లాక్ ఉన్నవన్నీ తీసేశారు. ఏదైతే సినిమాకి కావాలి అనేది ఒక సినిమా మొత్తాన్ని ఒక పాటలో తీస్తే ఎలా ఉంటుంది అనేది అది చూపించడం జరిగింది. చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన విషయం, మనం దగ్గర 10 ఏళ్ళ నుంచి చూస్తున్న సినిమా కూడా 4 అవర్స్ సీట్లో ఒక సినిమా అనే ఈ సీన్ చూసేసాం కదా అనిపించకుండా థియేటర్లో ఆయన చూపించడం అనేది ఆయన గొప్పతనం. అది అది దానికోసమే వచ్చాను థియేటర్కి. అయితే ఎలా చూపించాడు ఆయన. మనం 10 ఇయర్స్ నుంచి ఈ సినిమా చూస్తూనే ఉన్నాం, అయినా ఇంకా కొత్తగా ఏం చూపించాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఈ సీన్ చూసేసాం అనే ఫీల్ ఎవరికీ రాలేదు. అది నాకు చాలా బాగా అనిపించింది మెయిన్గా. ఇంకొకటి చాలామంది డిసప్పాయింట్ అవుతారు, కొన్ని మంచి మంచి పాటలు లేవు, అవి కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఓవరాల్గా అన్నీ అయితే కుమ్మేశారన్న, చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే ఫీస్ట్ అని చెప్పాలి. రాజమౌళి తప్ప ఇంకెవడు ఈ సాహసం చేయలేడు. కాకపోతే చిన్న బాధ ఏంటంటే ఆల్రెడీ పెద్ద హిట్ సినిమా, బట్ మా రవితేజ్ అన్న సినిమా వచ్చే టైంలో రావడం అనేది చిన్న బాధ తప్ప రిమైనింగ్ అంతా సూపర్. ఎందుకంటే ప్రభాస్ అన్న అందరికీ ఇష్టం, ఆయన కావాలని తీసుకొచ్చింది అయితే కాదు. బట్ రవితేజ్ అన్నకి కొంచెం ఇది అవుతుంది, ఆ సినిమా కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనే ఫీల్ తప్ప రిమైనింగ్ సినిమా అయితే వేరే లెవెల్. థియేటర్కి మాత్రమే రండి, థియేటర్లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ. సినిమా వదిలిపోయింది. 4K HD అన్న, సినిమా మామూలు లేదు. 4K HD. ఇంకోటి మధ్యలో ఒక టీజర్ వేస్తాడు అన్న, మధ్యలో టీజర్ వేస్తాడు. అది ఎట్లా అంటే యానిమే 2027లో వచ్చింది, అది 2027లో వచ్చింది మూవీ. అంటే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు వెయిట్ చేసాం, అప్పుడు ఇంకో 10 ఏళ్ళు వెయిట్ చేయాలి మనం మేము ప్రభాస్ ఫ్యాన్స్ కోసం. యానిమేటెడ్ ప్రభాస్ ఎట్టుంటాడు చూద్దాం, అది కూడా చూద్దాం. ఇంకోటి అన్న థియేటర్లో ఇదిగో ఫస్ట్ హాఫ్లో 2 సీన్లు వస్తాయి అన్న, క్రియేటెడ్. అదిరిపోద్ది అన్న సినిమా, నీకు నేను చెప్పాను కానీ చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఫ్రెండ్స్తో చూడండి, కపుల్స్ ఉంటే కపుల్స్తో చూడండి, అదిరిపోద్ది సినిమా. సెకండ్ హాఫ్లో ఇంకో 2 సీన్లు యాడ్ చేశాడు. ఫ్రెండ్స్తో చూడండి, ఫ్యామిలీతో చూడండి, లవర్స్ కపుల్స్ ఉంటే కపుల్స్ చూడండి అన్న. 4 గంటల సినిమా అసలు ఏడా లాగలేదన్న. నేను ఇంకో 2 గంటలు పెట్టా చూస్తా సినిమా. లేదన్న అసలు ఎమోషన్ అన్న. బీజిఎం నీకు తెలుసా అన్న, బీజిఎం కొడితే బూజ్ బంప్స్ చాలా అప్గ్రేడ్ చేశారు అన్న. నువ్వు ఇక్కడ ఐమాక్స్ కాబట్టి కూర్చొని చూస్తారు, వేరే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే ఎగురుతారన్న. సీట్లు పగిలిపోతాయి, స్క్రీన్లు పగిలిపోతాయి, అన్ని పగిలిపోతాయి. ఇక్కడ కాబట్టి అవును. తమన్నా సాంగ్ పోతే పోయిందన్న. మనోడు సాంగ్ కూడా చాలు, మాకు ప్రభాస్ ఉన్నాడు. తమన్నా బోర్ ఏమంటే ఫస్ట్ బాగు ఎవ్రీ సీన్ మస్తు ఉంది అన్న, అంతే. బాహుబలిని చూస్తా అంటే మెంటలెక్కిపోయింది బ్రో. నేను అప్పుడు మిస్ అయిపోయాను, ఇప్పుడైతే అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయాను అనమాట. ఫ్లెక్సీ పగిలిపోయింది, సారీ మాదే. మేము ప్రభాస్ ఫ్యాన్ ఏదో ఎమోషన్స్లో అలా కొట్టేసాం అనమాట. చాలా చాలా బాగుంది. ఒకటే అప్పుడు అది వేరు, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అందరు జనాలు చూశారు కదా అన్నట్టుగా ఈ మోడల్ పెట్టారు. అయినా కానీ సినిమా అయితే ఒక్క ఆడియన్స్ కూడా లేచిపోలేదన్నమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జనాలు అలా చూశారంటే ప్రభాస్ అన్న క్రేజ్ అంటే బోర్ అనిపించలేదు, అస్సలు బోర్ అనిపించలే. 3 hours 40 minutes అస్సలు బోర్ అనిపించలేదు. రెబల్ స్టార్ సత్తా ఏంటో మళ్ళీ ఒకసారి నిరూపించాడనమాట. అన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి, అన్నీ హౌస్ఫుల్. అంత 10 years ఓల్డ్ సినిమాకి హౌస్ఫుల్ అంటే మామూలు విషయం కాదు. అసలు ఈ సినిమాతోటి 100 కోట్లు రీరిలీజ్ 100 కోట్ల సినిమా ఉందంటే అది మా బాహుబలి అని మళ్ళీ ఒకసారి రికార్డు చేసుకుంటున్నాం. ఈ సినిమాతోటి ఏ కొత్త సినిమా రిలీజ్ చేసినా కానీ దానికి వచ్చబడిపోయింది అనమాట. మా జాతర వచ్చినా కానీ
దాన్ని పెద్దగా పట్టించుకోరన్నమాట ఇవాళ రేపు తర్వాత నుండి పట్టించుకుంటారులే. కానీ రవితేజ అన్న ఎంచుకునేది అట్లా ఉంటుంది. అప్పుడు టైగర్ నాగేశ్వరరావు కూడా ఏదో రెండింటి మధ్యలో వేసారు, వాళ్ళ దగ్గర వేరే సంథింగ్ ఏదో సినిమాల మధ్యలో అట్లా వేస్తే ఏమైందంటే సినిమా క్రేజ్ పోయిద్ది అనమాట. అంత మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇలా వేయకూడదు అనమాట. బాహుబలి 10 years తర్వాత వచ్చిన ఒక పండగ, 10 సంవత్సరాలు ఒక పుష్కరం టైప్ 10 సంవత్సరాలకు వచ్చిన ఒక బాహుబలి అనమాట. దీని మధ్యలో వేస్తే ఎలా ఉంటుంది అంటే అది నలిగిపోతుంది మాస్ జాతర అనేది. కాబట్టి దానికి ఉన్న క్రేజ్ దానికి ఉంటుంది. అది బడ్జెట్ పరంగా అయితే ఇది కొద్ది గుంజకొస్తుంది అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, ప్యాన్ ఇండియాలో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి దీని బడ్జెట్ మాస్ జాతరని దాటిపోయింది అనమాట. అది 100 కోట్లు వస్తుందో అది చెప్పలేం, కానీ ఇది 100 కోట్లు కొట్టేస్తుంది. ఎమోషన్ ఏం మిస్ కాలేదన్న, చూస్తుంటే చూడబుద్ది ఏందనమాట. కొన్ని సీన్స్ కలిపారు కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంది మూవీ.